బిగ్ బాస్కి అండగా వేణుస్వామి, బూతుల బాస్కి అండగా బూతుస్వామి. ఇప్పుడు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేవాళ్ళు సెలబ్రిటీలంట, అక్రమ సంబంధాలు నెరిపేవాళ్ళు, కుటుంబాన్ని కూల్చేవాళ్ళు సెలబ్రిటీలు అంట, డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కొని జైలుకి వచ్చిన వాళ్ళు సెలబ్రిటీలు అంట. ఇది వేణుస్వామి సెలవిస్తూ ఉన్నారు. మీరు నేరస్తులు కండి, నిందితులు కండి, తప్పులు చేయండి, నేరాలు చేయండి, మీ నేరాలకు సంబంధించి మీడియాలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. తద్వారా మీరు సెలబ్రిటీలు అయిపోతారు. మీరు సెలబ్రిటీలు అయ్యారు అంటే బిగ్ బాస్ మీ పైన కన్నేస్తాడు, బిగ్ బాస్ మీకు అవకాశాన్ని ఇస్తాడు. మీరు అసలు ఇవేమీ పట్టించుకోండి, మీ మానాన మీరు ఎన్ని తప్పులు కావాలో అన్ని తప్పులు చేసేసేయండి, సెలబ్రిటీలు అయిపోయింది, బిగ్ బాస్ ఛాన్స్ కొట్టేయండి, హీరోలు అయిపోండి, హీరోయిన్లు అయిపోండి అని ఆయన తాజాగా ఒక వీడియో చేస్తూ సెలవిచ్చేశారు. ఇప్పుడు సెలబ్రిటీ అంటే డెఫినేషన్ ఏంటి మనకు అర్థమైంది. సెలబ్రిటీ అంటే అర్థం ఏంటి? సెలబ్రిటీ అంటే ప్రజాదరణ కలిగిన వ్యక్తులు, సమాజంలో ప్రతిభ చూపించే వ్యక్తులు, గుర్తింపు ఉన్న వ్యక్తులు. అంటే సినిమా, సంగీతం, టెలివిజన్, రాజకీయాలు, సోషల్ మీడియా అంటే యూట్యూబు, ఇన్స్టాగ్రాము, ఇలా వివిధ రంగాలు, వ్యాపార రంగాలు, ఇలా వివిధ రంగాల్లో ప్రతిభ చూపించి ఆ ప్రతిభ ద్వారా చాలామంది ఫాలోవర్స్ని, అభిమానుల్ని సంపాదించుకున్న వాళ్ళని సెలబ్రిటీ అంటారు. వేణుస్వామి, బూతుస్వామి వాళ్ళని సెలబ్రిటీ అంటారు. అంటే నీకు నువ్వే సెలబ్రిటీలా ఫీల్ అవుతున్నావు కాబట్టి ఇలాంటి సెలబ్రిటీలకి, అంటే నువ్వు అనుకుంటున్న సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నువ్వు అండగా నిలుస్తున్నావో నాకు అర్థమైపోతూ ఉంది. అంటే నువ్వు కూడా వివాదాస్పద స్వామివే కదా, నువ్వేమో అందరూ చేతులు మొక్కే స్వామి ఏం కాదు కదా. అందుకని ఇలాంటి వాళ్ళకి అండగా నిలుస్తూ ఉన్నాడు. రీతూ చౌదరి గారి పేరు తీసుకొచ్చారు, మాధురి గారి పేరు తీసుకొచ్చారు, సంజన గారి పేరు, వీళ్ళందరి పేర్లు తీసుకొచ్చి మీరేం ఫీల్ అవ్వకండి, మీరందరూ కూడా వీళ్ళ దారిలో వెళ్ళండి. ఎందుకంటే వీళ్ళు ఆ దారిలో వెళ్ళబట్టే మీడియా వీళ్ళకి వార్తల మీద వార్తలు ప్రసారం చేసి వాళ్ళకి గుర్తింపునిచ్చింది. తద్వారా వాళ్ళకి సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది. కాబట్టి మీరు కూడా వీళ్ళని ఫాలో అవ్వండి, నన్ను ఫాలో అవ్వండి, స్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నన్ను ఫాలో అవ్వండి, నేను చేసిన పనులన్నీ కూడా అని ఇండైరెక్ట్గా వేణుస్వామి చెప్తూ ఉన్నాడు. ఇంత జరిగినా కూడా వేణుస్వామికి ఏం అర్థం కావట్లేదు. నేను మొన్న వీడియో చేశాను బిగ్ బాస్కి సంబంధించి, అది బాగా వైరల్ అయింది. గతంలో అంటే శోభితా ధూళిపాళ్ళ, అక్కినేని నాగచైతన్య వీళ్ళ మ్యారేజ్ సందర్భంగా వీళ్ళు విడిపోతారు, వాళ్ళు సుమాని పెళ్లి చేసుకుంటే వీళ్ళు విడిపోతారని జ్యోతిష్యం చెప్పాడు. ఎవరు అడగలేదు, నాగార్జున గారు అడగలేదు, నాగచైతన్య అడగలేదు, శోభిత అడగలేదు, నాగార్జున గారి అభిమానులు అడగలేదు, ఎవరు అడగలేదు. అయినా ఆయన చెప్పేశారు. చెప్పేస్తే నేను దానిపైన వీడియో చేసి అది కూడా అప్పట్లో వైరల్ అయింది. ఆ తర్వాత మూర్తి గారు కూడా, ఆయన కూడా డిబేట్ల మీద డిబేట్లు పెట్టారు. తద్వారా చివరికి మహిళా కమిషన్ నోటీసులు ఇస్తే మహిళా కమిషన్కి క్షమాపణ కూడా చెప్పాడు వేణుస్వామి. ఆ కోపము, కక్ష ఇదంతా బాగా లోపల ఉన్నట్టుంది వేణుస్వామికి. ఒక్కటైతే నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు బిగ్ బాస్ అనే రియాలిటీ షో మీద వ్యక్తిగతంగా ఏమీ ఉండదు. వేణుస్వామి మీద కూడా వ్యక్తిగతంగా ఏముంటుంది? నేను ఆస్తి తగాదాలు ఉంటాయా? రీతూ చౌదరి, దివ్యల మాధురు, సంజనాను, మరొకరు వాళ్ళపైన వ్యక్తిగతంగా ఏమైనా ఉంటుందా? మాత్రం 1% కూడా వ్యక్తిగతంగా ఏముండదు. సమాజం పట్ల బాధ్యత, సమాజంలో ఇలాంటి దొంగ స్వాములు, ఇలాంటి వాళ్ళని సెలబ్రిటీలుగా ముద్ర వేస్తూ రియాలిటీ షోలకు తీసుకురావడం, ఇదంతా సమాజం మీద ఎంతో కొంత ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి స్వాములూరు కావాలి, రియాలిటీ షోలు కూడా కావాలి. బట్ దొంగలొద్దు, నేరస్తులొద్దు, నిందితులొద్దు. ఇంకా చాలామంది ఉన్నారు, అలాంటి వాళ్ళని షోలకు తీసుకెళ్ళండి, అలాంటి వాళ్ళని విశ్వసించండి అని మాత్రమే చెప్పాం. వ్యక్తిగతంగా ఏమాత్రం లేదు. వాడు వ్యక్తిగతంగా వీళ్ళు తీసేసుకుంటూ ఉన్నారు. వేణుస్వామి లాంటి వాళ్ళు కొంతమంది సెలబ్రిటీకి అర్థం కూడా తెలియదు. నేను అందుకే చెప్పా. అంటే దివ్యల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ అది వాళ్ళ వ్యక్తిగతం. బట్ రోడ్డుకి ఎక్కాక వ్యక్తిగతం ఏముంటుంది చెప్పండి? ఆయన ఎమ్మెల్సీ, రాజకీయ పార్టీ నాయకుడు, 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి. కానీ ఏమైంది? 2 పిల్లలకి పెళ్లి చేసిన వ్యక్తి. ఈ వయసులో 60 ఏళ్ల వయసులో ఆయన కుటుంబాన్ని వదిలేసి దివ్యల మాధురి గారితో సహజీవనం చేస్తూ ఉన్నారు. విడాకులు కూడా తీసుకోలేదు. సో ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఖచ్చితంగా ప్రజలకు ఆదర్శంగా ఉండాలి కాబట్టి అది వార్త అయ్యింది. ఎవరో ఎక్కడెక్కడో ఏదో చేసుకుంటే అది వార్త కాదు, అది ఎవరికి అవసరం కూడా లేదు. కుటుంబంలో 4 గోడల మధ్య ఉన్నంత వరకు మాత్రమే మీ వ్యక్తిగతం. ఒక్కసారి రోడ్డుకి కొట్టుకుంటే అది వార్తే, అక్కడ దాకా రాకుండా చూసుకోవాల్సిందే. ఇలా సంబంధాలు పెట్టుకునే వాళ్ళు సెలబ్రిటీలు ఏంటి? ఇక అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళందరూ కూడా మేము సెలబ్రిటీ, మేము సూపరు, మాకు బిగ్ బాస్ ఆఫర్ వస్తుంది
అని ఊహలో తేలిపోతారేమో. అదే వేణుస్వామి చెప్తా ఉన్నాడు. రీతూ చౌదరి ఆవిడ మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. సరే, ఆరోపణలు నిజాలా వాస్తవాలా ఏంటి అనేది అది తర్వాత సంగతి. ఆరోపణలు అయితే వచ్చినాయి కదా. పార్టీ నాయకులు పార్టీ వ్యవహారాలతో కొన్ని ఉన్నప్పుడు భూముల కబ్జాలు అని బయటకు వచ్చినప్పుడు అది కూడా వార్తే. సంజన గారు నిజంగానే డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు, తర్వాత నిర్దోషిగా బయటకు వచ్చారు. ఇప్పుడు మాకు ఆధారాలు దొరికినాయి అని కర్ణాటక పోలీసులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు బయటకు వెళ్ళాక ఆ కేసును ఎదుర్కోక తప్పదు సంజన గారికి. బెట్టింగ్ యాప్లు కూడా ప్రమోట్ చేశారు కదా రీతూ చౌదరి గారు, తర్వాత క్షమాపణ చెప్పారు, అది వేరే విషయం. సో ఇలాంటి వాళ్ళు కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు కదా. వీళ్ళు సెలబ్రిటీలు కాదు, వివాదాస్పద వ్యక్తులు సెలబ్రిటీలు కాదు. సెలబ్రిటీ అంటే ప్రజాదరణ కలిగిన వాళ్ళు, తమ ప్రతిభను చూపించి ప్రజాదరణతో గుర్తింపు పొందిన వాళ్ళు. ఇది అర్థం చేసుకోవాలి. ఇది ఎవరికి తెలియట్లేదు. వేణుస్వామికి అంతకంటే తెలియట్లేదు. మరి ఆయన మెదడు ఎక్కడ ఉందో తెలియదు, తల్లో ఉందో మోకాల్లో ఉందో నాకైతే అర్థం కావట్లేదు. సో ఇలా కాకుండా వివిధ రంగాల్లో ఇంకా చాలామంది ఉన్నారు కదా, అలాంటి వాళ్ళని తీసుకురండి. రియాలిటీ షోనే మంచిగా పోటీలు పెట్టండి, గేమ్స్ పెట్టండి. ఒక రియాలిటీ షోని ఒక ప్రతిభ కలిగిన గుర్తింపు కలిగిన ఒక వ్యక్తి అంటే ఎంతో ప్రజాదరణ అంటే నెగిటివిటీ తక్కువ పాజిటివిటీ ఎక్కువ ఉన్న వ్యక్తులు గెలుచుకుంటే ఆ షో మీద గౌరవం పెరుగుతుంది. ఎంటర్టైన్మెంటే ఇప్పుడు పెరుగుతుంది కదా. ఏంటిది 2-3 రోజులుగా చూస్తున్నారు కదా, ఆ గేమ్స్ ఏంటో, ఆ గెటప్లు ఏంటో, ఆ గోల ఏంటో, ఆ రచ్చ ఏంటో, చెవుల నుంచి రక్తాలు వచ్చేస్తూ ఉన్నాయి. అది ఇలా రియాలిటీ షోల పేరుతో వివాదాస్పద వ్యక్తులను తీసుకొచ్చి సమాజం ఎంతో కొంత చెడిపోతుంది, ప్రభావం చూపిస్తుంది యువత పైన. వద్దు అంటే దాన్ని కూడా వెటకారంగా మాట్లాడాడు వేణుస్వామి. ఎవరో కంప్లైంట్ ఇచ్చారంట, అది ఇచ్చారంట, ఇది ఇచ్చారంట. ఒకరు ఆ సీఎం అని తిడతారు, ఒకరు ఎక్స్ సీఎం అని తిడతారు. తప్పు చేస్తే ఎవరినైనా నిందిస్తారు, నిలదీస్తారు. ఇప్పుడు వేణుస్వామికి ఐడెంటిటీ క్రైసిస్ అనుకుంటా. ఇప్పుడు బిగ్ బాస్ వివాదం నడుస్తుంది కాబట్టి దీని మీద మనం ఏదో ఒకటి చేయాలి అంటే ఊరంతా ఒక దారైతే ఉలిపెట్టదు ఒక దారంట. చాలామంది ఏంటి ఆ బిగ్ బాస్ షోలో ఆ కంటెస్టెంట్లు ఏంటి, ఆ గొడవలేంటి, ఆ బూతు వ్యవహారాలు ఏంటి అని చాలామంది విమర్శిస్తూ ఉంటే ఈయన ఈ దారిలో లేదు, బిగ్ బాస్ కంటెస్టెంట్లకి నేను అండగా ఉంటా, వాళ్ళకి నేను అండగా ఉంటా. ఎందుకంటే మన ట్రాక్ రికార్డ్ కూడా అలాంటిదే కదా. వేణుస్వామి గారు మీరు నగ్న పూజలు చేయించి అర్ధనగ్న పూజలు చేయించి షోలో కూడా అలాగే నడుస్తూ ఉన్నాయి. బిగ్ బాస్ షోలో కన్నడలో, హిందీలో, మలయాళంలో, తమిళ్లో, తెలుగులో. ఎందుకంటే మనం బాగా నచ్చినాయేమో వేణుస్వామికి. కామాఖ్య అమ్మవారి ఆలయంలో ఇలాంటి పూజలు చేస్తూ ఉంటే ఏం చేశారు అక్కడ ప్రధాన ఆలయ పూజారి తరిమేశాడు వేణుస్వామిని. ఇంకోసారి ఆలయం లోపల అడుగు పెట్టావు, ఈ పరిసరాలు నువ్వు కనిపించావు, నీకేమాత్రం పద్ధతిగా ఉండదు, మెడబట్టి గెంటేస్తా అని మెడబట్టి గెంటేసినంత పనిచేశాడు. అప్పటి నుంచి అట్లా కామాఖ్య అమ్మవారి ఆలయానికి లేదంటే ఆ పూజ ఈ పూజ నీ కెరీర్ బాగుంటుంది తొక్క తోలు అని చాలామంది సెలబ్రిటీలని డబ్బున వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజి ఏవో పూజలు అక్కడ చేయించి రకరకాల నగ్న వ్యవహారాల పూజలు ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి నగ్న పూజలు చేయిస్తారు అని ఆరోపణలు ఉన్నాయి. తరిమేశారు. చివరికి మీరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. 2024 ఎలక్షన్లో ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారే గెలవబోతూ ఉన్నారు. అసలు చంద్రబాబుకి పవన్కి ఛాన్సే లేదు. వరుసగా 2024 తర్వాత 2029 ఆ తర్వాత 2034 ఆయనే సీఎం వరుసగా 3 సార్లు అని చెప్పారు. చివరికి ఏమైంది? కూటమి ప్రభుత్వం గెలిచింది. 11 సీట్లకే జగన్మోహన్ రెడ్డి గారు పరిమితమయ్యారు. ఆ తర్వాత క్షమాపణ చెప్పారుగా మీరు కూడా, తప్పయింది నా అంచనా, సారీ మీ అందరికీ క్షమాపణ చెప్తా ఉన్నాను, నేను అనుకున్నాను బట్ అవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి గారు గెలవలేదు, నేను ఇంకోసారి జ్యోతిష్యాలు చెప్పను, వ్యక్తిగత జ్యోతిష్యాలు అసలు చెప్పను, ఎవరి జోలికి నేను పోను అని లెంపలు. ఎన్నిసార్లు లెంపలు వేసుకున్నారు మహిళా కమిషన్ ముందు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు. ఎన్నిసార్లు క్షమాపణ చెప్పారు, ఎన్నిసార్లు అంచనా తప్పైందన్నారు. మీరు ఏం లేదు, రాళ్లే వేస్తారు. ఈ రాయి తగిలితే చెప్పారా, నేనే చెప్పాను, ఇదిగో తగిలింది. రాళ్ళు తగలకపోతే ఎక్కడో లోపం జరిగింది, ఎక్కడో నా అంచనా తప్పింది, ఈసారి బాగా చెప్తా, లేదంటే ఈసారి అసలు చెప్పను. సో ఇలా మీరు ఒక భూతస్వామిగా దొంగ స్వామిగా సమాజంలో ముద్ర పడ్డారు. అది మీకు తెలుసు. బిగ్ బాస్ షోకి ఎలాంటి కంటెస్టెంట్లు వెళ్ళారు, అక్కడ ఏం జరుగుతూ ఉంది, ఆ షో ఎలా నిర్వహిస్తూ ఉన్నారు చూస్తూనే ఉన్నారు. చూసి కూడా అలా కొంతమంది కంటెస్టెంట్లకి నిలవడం ఏంటి అంటే వాళ్ళేమి నేను పూర్తిగా తప్పు పట్టట్లేదు. వాళ్ళు కూడా మనలాంటి మనుషులే కదా, హ్యూమన్ బీయింగ్సే కదా. తెలిసి కొంతమంది తప్పులు చేస్తుంటారు, తెలియ కొంతమంది తప్పులు చేస్తుంటారు. నేను దాన్ని తప్పు పట్టట్లా. బిగ్ బాస్కి వీళ్ళే తప్ప ఎవరు కనపట్టలేదా అనేది. ఆ షో నిర్వాహకులకి ఆ టీఆర్పీ రేటింగ్లు, ఆ గొడవలు, ఆ బూతులు తప్ప ఇంకేం వద్దా?
ఇంకా చాలామంది ఉన్నారు కదా అంటున్నా. వీళ్ళని తక్కువ చేసి వీళ్ళని అవమానపరచాలని నా ఉద్దేశం కాదు. సో ఇది నా ఉద్దేశం, ప్రధాన ఉద్దేశం ఇది. సెలబ్రిటీకి, నిందితులకి, సెలబ్రిటీకి, వివాదాస్పద వ్యక్తులకి ముందు తేడా తెలుసుకోండి. మీరు సెలబ్రిటీని మీరు అనుకుంటున్నారు, మీరు కూడా కాదు సెలబ్రిటీ. మీరు కూడా చాలా ఆరోపణలు, వ్యవహారాలు, విమర్శలు ఎదుర్కొంటున్న వ్యక్తే. వివాదాస్పద వ్యక్తి మీరు, సెలబ్రిటీ కాదు. గుర్తుపెట్టుకోండి. సో మాట్లాడే ముందు కొంచెం వాడండి వేణుస్వామి గారు, నిజంగా వాడండి. సో ఈ వీడియో పైన ఏదైతే వేణుస్వామి బిగ్ బాస్కి అండగా నిలవడం, బిగ్ బాస్లోని వివాదాస్పద వ్యక్తులకి అండగా నిలవడం, మీరు కూడా వాళ్ళలాగా తయారవ్వండి. మీడియాలో నలగండి, సోషల్ మీడియాలో నలగండి, బిగ్ బాస్ ఛాన్స్ కొట్టేయండి. హీరోలు హీరోయిన్లు అయిపడిన ఏదైతే ఒక పెద్ద సందేశం ఇచ్చేశారో దానిపైన కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి.